అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ అష్ట చేతులున్న మాది శక్తి గంగమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ దీనులగా పాడే దివ్య రూపినివే గంగమ్మ ప్రాణకోటికి ఆధారము నీవే గంగమ్మ కోటి మాయలు గల్ల దొరసారివమ్మ నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపెటి కల్పవల్లివే గంగమ్మ ఊరబోసమ్మగా ఊరూర వెలిసి గంగమ్మ ఊరును కాపాడుతున్నావు తల్లి గంగమ్మ కట్టమైసమ్మ చెరువు కట్టపై గంగమ్మ పాడి పంటలు బాగు చూస్తున్న తల్లి గంగమ్మ గట్లల్లో గంటిల్లో నీ వెలసినావే ఘనమైన మా పూజలు అందుతున్నావే అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ మాకింక దిక్కెవరు లేరు గంగమ్మ నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు గంగమ్మ నీ కరుణ మా పైన కురిపించవమ్మా అంతరంగితాక్షీం కృతపాసాంకుశపుష్పధారచాపాం అనిబాదివేద్భవానీం ధ్యాయేత్తచ్ఛాసనస్థాం వికసితవదనాం బద్ధవస్త్రాజితాక్షీం హేమాభీం సర్వాలంకారయుక్తాం సతతమభకుంకమవిలేపనమలికతుం సదరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ వరుణమాల్య భూషోత్పలాం జపాదు సమధాదురాం శతవిధౌ వందే శ్రీనజనోత్పలస్య సదినం శేషాచరాధీశ్వర లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైథ భక్తానామఖిలార్థదాయ నమః శ్రీవేంకటేశం ప్రభో తథా వెంకటేశం సేవయానిత్యసేవాభరం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశః పూజలు నీకు జరిపేమే గంగమ్మ యాట పోతుల తెచ్చి బలి ఇస్తామే గంగమ్మ కళ్ళు శాఖలు తప్పకుండా పెడతామే గంగమ్మ బోనాల పండుగ నీకు జరిపేమే నీది వెనే మాకు అందించవమ్మా. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపెట్టి కల్పవల్లివే కన్న బిడ్డవే గంగమ్మ
कर्पूरनीराजनं दर्शयामि। जय भलो श्री माता श्री महाराज्ञी की, जय भलो गंगानम्म तल्ली की, जय भलो महालक्ष्मी ललिता त्रिपुर सुंदरी माता की, जय भलो भूतराज भानु की। सुतरसचरसे नमः। अग्ने स्वं पारधानव्यो अस्मान् तस्य भरतदुर्गानि विस्ताः ऊष्णभृद्वीमहुलान उर्वे भवातोकाय विश्वानिनो भृत्यः जातवेदस्मिन् बन्धनाव दुरितातिपरिषि अग्ने त्रिवन्मनसाग्राणो भागं भूत्वहिता धनूनाम् कृतनातिभगुसहमानमुग्रभक्तिगो भुवेव परमा परस्परशुतिर्भृद्धानि विस्था सामर्थ्यवोति दुरितात्यग्निः रत्नाशिकादयन्ताम् कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि धामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधार्दते पदम् तमूढमस्य वाग्विचक्रमे विष्णुर्घोषा धातानि धारयन् विष्णोर्कर्माणि वस्तुरयतो व्रतानि भस्मसे इन्द्रस्य युद्धस्तथा तद्विष्णाः परमं ददौ तथा पुष्टिं दुहतु तत्सविन्धते विष्णार्यत्परमं ददौ नारायणाय धीमहि तन्नो विष्णु त्रिपदनाथाय विद्महे। చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరెరెరె జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల తల్లి జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల. ఏలూరు నగర క్షేత్ర పాలకురాలైన తూర్పు వీధి గంగానమ్మ గుడిలో ఇవాళ ఏంటంటే ప్రతి అమావాస్యకి నిర్ణయించుకున్న ప్రకారం ఈ రోజున అన్నదానం అనేటువంటిది జరిగే కార్యక్రమంలో ఒక భాగంగా ఇవాళ ప్రత్యేకమైన రోజు ఉంది. ఈ రోజున ఏంటంటే ముసునూరు రత్నాకర్రావు గారు దంపతుల చేత అన్నదాన ద్రవ్యం వినియోగం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం అనేటువంటిది ఈ యొక్క జాతరలో మొన్న తెచ్చిన జాతరలో ఆ యొక్క నగరవాసులు ఆ యొక్క బాలాజీ నగరు ఆ కళ్యాణ మండపం యొక్క ఆలయం ప్రాంగణం యొక్క శ్రీకరి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇచ్చే మొన్న జాతరలో తెచ్చిన సారిలో 5,116 మూలధనంతో మిగిలిన మూలధనంతో ఈ యొక్క గుడి ప్రారంభం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ యొక్క 5,116 మూలధనంతో ఆ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర గుడి 3 కోట్ల రూపాయలతో, అలాగే మన ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా దానికి తగు ఏర్పాట్లు చేసి చాలా వెనక ఉండి ఇతోధికంగా నడిపిస్తున్నారు. ఇవాళ అదే చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క గుడికి మళ్ళీ సారి తీసుకొచ్చి దాంట్లో ఆ గుడి యొక్క చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారైన ముసునూరు రత్నాకర్రావు గారు, ఆ యొక్క సభ్యులు శివరామ్ గారు ఎంతో ముందుండి, ఇంకా పవన్ గారు వాళ్ళ నాన్నగారు నాగభూషణం గారు, నాగరాజు గారు, రాజు గారు, ఈ లలితాదేవి గుడి, ఈ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఏలూరు నగర వాసులందరూ కూడా నగరంలో జనాభా ఎంత పెరిగినా కూడా అనాదిగా ఈ క్షేత్రాన్ని పరిపాలిస్తున్న తూర్పు వీధి అమ్మవారు
అంటే గంగానమ్మవారు అంటే రాజశ్యామల అంశగా వెలిసిన అమ్మవారు ఈ క్షేత్రపాలకులుగా అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుండి గుర్తింపబడి ఈ వాసుల్ని ఆయువు ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఈ యొక్క అమ్మవారు అలా కాపాడుతూ ఉండి ఈ గుడి మూలధనంతో ఆ యొక్క శ్రీగారి చారిటబుల్ ట్రస్ట్ మొదలుపెట్టి జాతరలో చాలా సంతోషకరమైన విషయం. అలాగే అది మళ్ళీ ఓపెనింగ్ కూడా త్వరలో జరుగుతుందని ఇందాకే ఆ యొక్క గుడి విజిటింగ్ జరిగితే చాలా బాగా జరుగుతుంది. ఈ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,